प्रतिबोधितां भगवता नारायणेन त्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं। భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు నచ్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునును చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యాన వ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసూం చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును మొదలు నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును మొదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్రహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణము తప్పదు,
మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు గాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంజ్ఞాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎంత అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థః నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాప్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము
కర్మఫలము వలనే సంభవమగును. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపబడి ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. యద్యదాచరది శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్ధతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానినే అనుసరింతును. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. అర్జున, నీ వనర్చు సర్వకర్మలను నా యందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యథోల్బేణావృతో గర్భః తదా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నొందును ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పుంసా మద్భావమాగత. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ఏ యథా మాం ప్రవద్యంతే తాం తదైవ భజామ్యహం మనువర్త్మానువర్ధంతే
మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కానీ ఏ ఒక్కని యందును అనురాగము గాని ద్వేషము గాని లేవు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధా. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవో అట్టి వానిని పండితులని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంపవలయను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్సరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్య అను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంజ్ఞం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాసేన పద్మపత్రమియాద్భవా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అందని రీతిగా పాపమున చిక్కుబడడు. జ్ఞానేన తు తుదజ్ఞానం ఏషాం నాసితమావృతః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్య పాకే చ పండితా సమదర్శినః. పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడకు బ్రాహ్మణుని యందును సునకము సునక మాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉందురు. శక్నోతి హైవ యసోడు ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్తస్య సుఖీ నరః. దేహత్యాగముకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో
అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యసదా ముక్తయేవ సా. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాయ వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకొని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సకల యజ్ఞ తపఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాస ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ సహ్య సన్యక్త సంకల్పో యోగీద్భవతి కశ్చన. అర్జున, సన్యాసమని దేనినందురు దానినే కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్ప త్యాగమనర్చని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోద్భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణములు గనవానికి ఆత్మ సంయమ యోగము లభ్యము. యథా దీపో నివాతస్థో నిఘ్నతే సోపమా శ్రుత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలోని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతత సిద్ధయే యతతామసి సిద్ధానాం కశ్చిన్యాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వానిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే
నా ప్రకృతిరష్టదా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పి ఉన్నదని గ్రహింపుము. మత్తః పరతరం న్యాయచింతిదత్తి ధనుజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీ ప్రపంచంలో లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజస్యాస్తి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతములందు ఆయువు, తపస్సులో యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేష గుణమయీ దైవీశేష గుణమయీ మనుమాయా దురత్యయా మామేవయే ప్రవద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింపరానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమతాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్యా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి న్యాన్యత్ర సంశయః. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అరోరణీయాం సమనుస్మరేద్యః సర్వసదా తారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమనః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్త్యుక్తః తమాహుం పరమాంగతిం యం ప్రాప్య వనివర్తంతే
తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్ణే గతి హేతి జగతశ్చాశ్వతీ మతే ఏకయాయాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్లకృష్ణములనేటి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గమునందు జన్మరాహిత్యము, రెండవ దాని యందు పునర్జన్మము కలుగుచున్నది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేన యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్య యోగీ పరం స్థానముపైసితాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన, యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పత్రయే పునస్తాని కల్పాదం విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నా యందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనా పద్యుపాసతే అనన్యా చింతయంతో మాం యోజనా పచ్యుతాపతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వదామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండును, అట్టి వాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రవృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైద్యసి యుక్తేన ఆత్మానం మత్పరాయణః. పార్థ, నా యందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడువై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగృహ్యయోగములు సమాప్తము. మహర్షయస్సప్తపూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోకాం ఇమాం ప్రజాః. కశ్యపాది మహర్ష సప్తకము, సనక సనందనాదులు, స్వయంభువాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించెను. మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి పరమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి
నా మహిమాభావం మెరింగి ఒకరినొకరు ఉపదేశము గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్తుందన్న పరమాత్మ స్వరూపుడును నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనస్యాస్కి భూతానామస్తి చేతనా. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయాతామహం మృగాణాం చ మృగేంద్రోణాం వైనతేయశ్చ తపక్షిణం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యద్వద్విభూతే మత్సత్వం శ్రీమదూర్చితమేవ వా తత్తదేవాన గచ్చత్వం మమ తేజోంచ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభావము వలనే సంభవములు. పశ్య మే పార్థరూపాణి శతశోధ సహస్రహస నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింతుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ సర్వా నురగాంచ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతం నాంతం న మధ్యం న పురస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంశాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పుచున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. తాన ప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృతః ఋతేషు పిత్వాన్ న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున,
ఈ ప్రపంచమునెల్ల నశింపుజేయు బలిష్టమైన కాలస్వరూపుడు నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతకగల వారిందెవ్వరనూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హత్వాంసజంజ హింజావధిష్టాః యుద్ధస్వజేతాశిరనే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాధియోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహంతదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య స్వరూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యాయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు ఆద్యంతము నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాన్ శాంతిరంతరం. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్షస్యు చిద్దక్షాః ఉదాసీనో గతం యదః సర్వారంభ పరిత్యాగి యో మందృక్పస్య మే ప్రియః. ఎవరు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంజ్ఞ వివర్జితః తుల్య నిందార్ముతిన్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానవ మానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించిన మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తర్వితః. అర్జున, దేహము క్షేత్రమనియు
దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథాః. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుచు మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషస్య సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతిని మాయని అందురు, అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్య వినశ్యత్వం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచును వాడే ఎరిగినవాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, గుణనాశనరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడయ్యును కర్మలనాచరించువాడు కాడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞాన సముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితో గతాః. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా. అర్జున, ప్రపంచంలో జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘా. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంజ్ఞ సముద్భవం తన్నిబధ్నాని కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః
తన్నిబధ్నాని భారత. అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము. అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధును చేయును. మానవమానయో తుల్య తుల్య మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతత్స ఉచ్యతే. మానవ మానముల యందు శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దాని నెరింగిన వాడే వేదార్థసార మెరింగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాగ్నో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తిరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్నం చతుర్విధం. దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానితాః భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. డంబో దర్భోభిమానశ్చ క్రోధః పౌరుషమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపగుండుట, కావరము లేకుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకు ఉండును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాట్లాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమును పుట్టిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలివేయవలెను. యశ్చాస్త్ర విధి మృత్యుజ్జ వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదమునందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం స్వస్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనం వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగానున్నవి.
యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్రాంతి యజంతే తామసా జనాః. సత్వగుణములు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూత ప్రేతంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తవ ఉచ్యతే. ఇతరుల మనస్సులను నొప్పింపనంది ప్రియము, హితములతో కూడిన సత్యభాషణము, వేదాధ్యయమును మనర్చుట వాచక తపస్సని చెప్పబడును. కామ్యానం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము ఈశ్వరార్పణమనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షయంచ వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అర్జున, కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము. ఈశ్వర సర్వభూతానాం హృదయేష్వర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢ నిమాయయా. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మలను ఆడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి శుచః. సమస్త కర్మలను నాకు అర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును. నీవు చింతింపకుము. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్య విధాన్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు పరమోత్కృష్టమైనదియు పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు, వాడు మోక్షమునకు అర్హుడు. కచ్చిదేతదృచం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయ. ధనుంజయ, పరమగోప్యమైన గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? కృష్ణ, నష్టో మోహ స్మృతిర్లభ్య తత్సపాద్మానయాచ్యుత స్థితోస్మ్యహమవ్యయః
ప్రణతోస్మిగత సందేహ కటిష్యే వచనం తవా. అచ్యుత, నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నీ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. యోగీశ్వరుడుగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచ్చట నుండును అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, చిరమగు నీతి ఎండును. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమాప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రములు ఎవరు పఠింతురో వారు భయశోకాదివర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము. ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.